రాజకీయ పార్టీ ఏంది, ఈ కులంలో ఈ కాలంలో కులం గురించి మాట్లాడితే అవుతుందా? అసలు చదువుకుంటున్న కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలను శాసిస్తున్నటువంటి కాలంలో మళ్ళీ కులం గురించి ఏందని మీకు సవాల్ ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు 134 పైగా ఉన్న బీసీ కులాల నుంచి ఎన్నిక కాబడ్డది 21 మంది మాత్రమే. మరి వాళ్ళే చెప్తారు 56.33% జనాభా ఉన్నాం అన్నప్పుడు ఇవాళ 67-70 సీట్లు బీసీలకు దక్కాలి. మరి 20 సీట్లు మాత్రమే బీసీ కులాలకు దక్కినాయి. మిగతా 40 నుంచి పైగా బీసీలకు దక్కవలసిన సీట్లు ఎక్కడ పోయినాయి అంటే, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక మైనార్టీ కానీ దక్కించుకోవాలి వాళ్ళ కోటాకు మించి. ఎస్సీలకు రిజర్వేషన్ పరంగా ఎన్ని ఉన్నాయి అన్ని సీట్లు ఎమ్మెల్యేలు గెలిచారు. ఎస్టీలకు రిజర్వేషన్ పరంగా ఎన్ని ఉన్నాయి అన్నీ గెలిచారు. ఎస్సీలకు 19 రిజర్వ్డ్ ఉంటే 19 మంది ఎమ్మెల్యేలు, అదే రాజకీయ పార్టీ నుంచి అయినా కానీ. ఎస్టీలకు 12 రిజర్వ్డ్ సీట్లు ఉంటే 12 సీట్లు గెలిచారు. మరి బీసీలకు దక్కవలసిన మిగతా 40 పైగా సీట్లలో ఎవరు గెలిచారంటే కేవలం ఓసీలు కబ్జా పెట్టి కూర్చున్నారు. అంటే మన కులాలకు దక్కవలసినటువంటి అధికారంలో భాగస్వామ్యం దక్కలేదు. అసెంబ్లీ సీట్లలో మాత్రమే కాదు, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు మనకు దక్కవలసినటువంటి వాటా మనకు దక్కడం లేదు. కారణం ఏంది? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మొన్న 23-24% కేసీఆర్ గవర్నమెంట్లు ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 19% వచ్చింది. మనం ఎంత పోరాటం చేసినాం, కులగణన అడిగినాం, కులగణన కోసం పోరాటం చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసిండు, ఏది వేసినా కూడా చివరికి మనకు దక్కింది 19%. మిగతా అన్ని జనరల్ సీట్లే. మిగతా అన్ని జనరల్ సీట్లు అంటే మరి అందులో వాటా ఎవరు పోయింది? బీసీలకు దక్కవలసినటువంటి వాటా మళ్ళీ ఓసీలకే పోయింది. అంటే నేనేమంటున్నా, ఈ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ కానీ, పాలించిన బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు ఏవి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషా వాటా ప్రకారము అధికారంలో, అంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు మిగతా రంగాలలో, సినిమా రంగం కానీ, క్రీడా రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ప్రభుత్వం కేటాయించే కాంట్రాక్టర్ రంగంలో కానీ, ఏ రంగంలో కానీ దక్కవలసిన వాటా దక్కడలే, అందియలే. ఎందుకు అందియలేదు? ఈ పార్టీలు ఏవి కూడా, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు ఏవి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చేత స్థాపింపబడలేదు. మన వర్గాల చేత స్థాపింపబడి నడిపించబడుతున్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలలో లేనే లేవు. రాజకీయ పార్టీలు లేకుండా రాజ్యాధికారం సాధ్యం కాదు. రాజ్యాధికారం సాధ్యం కానప్పుడు, అధికారంలో మనం లేనప్పుడు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు, బడ్జెట్ పంపిణీ మన వర్గాలకు జనాభా దామాషా ప్రకారము పంపిణీ కాబడడం లేదు. పంపిణీ చేసే చోట మన కులాల ప్రతినిధులు లేని కారణంగా మన కులాల అభివృద్ధికి, సంక్షేమానికి అవసరమైనటువంటి నిధులను కానీ కేటాయించే పరిస్థితి కానీ, అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రచించే పరిస్థితుల్లో కానీ మన ప్రతినిధులు లేని కారణంగా, ఓసీ ప్రతినిధులు ఆలోచించే స్థితిలో లేని కారణంగా ఇవాళ మనం వెనుకబాటుతనానికి గురవుతున్నాం. విద్యలో ఉన్నతమైనటువంటి కళాశాలలో సీట్లు పొందే విషయంలో, రిజర్వేషన్ల విషయంలో కానీ, ఇవాళ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందే విషయంలో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ప్రతిబంధకంగా మారింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది బీజేపీ పార్టీ. పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఆమోదం తెలుపుతందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. దీని కారణంగా ఉన్నత విద్యా సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లల కటాఫ్ కంటే ఓసీల కటాఫ్ తక్కువగా ఉంటుంది. ఉద్యోగాలలో కూడా వాళ్ళ కటాఫ్ తక్కువగా ఉంటుంది. అంటే ఉన్న కాస్తో కూస్తో ఉద్యోగాలు కూడా రాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి ప్రతిబంధకంగా మారినాయి. ఈ చట్టాన్ని చేసింది ఎవరు? బీజేపీ. దీనికి మద్దతు తెలిపింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంటే మనవి కాని రాజకీయ పార్టీలలో మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా, వాళ్ళని ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు చేసినా కూడా మనకు దక్కవలసిన వాటాని మనకు దక్కించే విషయంలో ఈ రాజకీయ పార్టీలన్నీ విఫలమైన కారణంగా మన కుల రాజకీయ పార్టీలు మనం పెట్టుకుంటే మన కుల అస్తిత్వమే, మన కుల నేపథ్యం ఏందని మన కులాల ప్రతినిధులు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఆ దానితో మమేకమైనటువంటి జీవితాన్ని గడిపిన వాళ్లకు ఈ సామాజిక పోకడలో
ప్రపంచం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ కులాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచించి ప్రణాళిక రచించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మొదటి దళితాభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి అంటే ఏంది? దొర కులం. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా ఈ కులాలని అణిచివేసే తత్వం ఉన్నటువంటి నేపథ్యం నుంచి వచ్చిండు. మనం కులాన్ని తప్పు పడతలేం, నేపథ్యం గురించి చర్చిస్తున్నాం. రెడ్డి కులము ఎస్సీలని అణిచివేసేటటువంటి తత్వం నుంచి వచ్చినటువంటి నైజంతో కూడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మొట్టమొదటి దళిత అభివృద్ధి అయితే దాని గురించి చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రణాళికలు రచింపబడతాయా? ఎందుకు ఆయన దళిత అభివృద్ధి శాఖ మంత్రి కావాలి? దళిత అభివృద్ధి శాఖ ఆయన దగ్గర ఎందుకు ఉండాలి? ఎస్సీల దళిత అభివృద్ధి శాఖ ఎస్సీల దగ్గర ఎందుకు ఉండకూడదు? అంటే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరికి కూడా మిగతా కులాలకు రాజ్యాధికారంలో వాటా అందించాలని కానీ వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న ఆలోచన లేదు. కేవలము ఓసీ కులాలకు ధనబలం ఉంది, అగ్రకులాల దగ్గర ధనబలం ఉంది, జనబలం లేదు. ఈ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 7%, కానీ ధనం 85% వాళ్ళ దగ్గర ఉంది. సహజ సంపద అయిన పవర్ ప్లాంట్లు, ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లు, వేల లక్షల కోట్ల టర్నోవర్ని ఇచ్చే పరిశ్రమలు, ఈ నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను నిర్మించే కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, ఈరోజు ప్రపంచంలో పోయి ఎయిర్పోర్ట్లను విదేశాలలో నిర్మించే కాంట్రాక్టు సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% ఓసీల చేతుల్లో, మిగతా భారతదేశంలో ఉన్న 15% ఓసీల చేతుల్లోనే ఉన్నాయి. అంటే ఓసీలకు జనబలం లేదు, ఓసీలకు ధనబలం ఉన్నది. వాళ్ళు సొంతంగా వాళ్ళ పేరుతోటి రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ ఓట్లు వాళ్ళు 100 సార్లు వేసుకున్నా కూడా వాళ్ళ అధికారంలోకి రారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివితోటి కేసీఆర్ ఉద్యమం పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి సానుభూతి పేరుతోటి వాళ్ళ తండ్రి పేరుతో మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిండు. ఆనాడు కమ్మలకు అవమానం జరిగిందనే ఎన్టీ రామారావు ఏం చేసిండు? తెలుగోడి ఆత్మగౌరవం పేరుతో అంటే ఒక పార్టీ పెట్టడానికి ఒక సందర్భాన్ని, ఒక కారణాన్ని సూచిస్తూ వాళ్ళ చేతుల్లో అధికారాన్ని బందీ చేసుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మరి ఆనాటి నుంచి అనేక ఉద్యమాల్లో ఉన్నటువంటి మనం, అణచివేయబడుతున్నటువంటి మనం, తిరుగుబాటు శక్తి కలిగినటువంటి మనం మరి ఎందుకు రాజకీయ పార్టీలను పెట్టలేదు? పెట్టిన పార్టీలను ఎందుకు నిలుపుకోలేకపోయాము అనేది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఎక్కడ విఫలమైనమో చర్చించుకోవాలి. లేకపోతే మనం పోరాటాన్ని ముందు కొనసాగించలేం, అధికారాన్ని సాధించలేం. అందుకోసమే నేను చెప్తున్నా, ఏ కులమైతే అధికారంలోకి వచ్చిందో ఆ కులమే అభివృద్ధిని అందుకుంది, ఆ కులమే సంక్షేమాన్ని అందుకుంది, ఆ కులమే సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంది. కమ్మల అధికారంలోకి వస్తే ఇవాళ సినిమా రంగం మొత్తం స్టూడియోలు కమ్మలే. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, నువ్వు ఈ సారథి స్టూడియో, ఏ స్టూడియో పేరు చెప్పు, ఏ డైరెక్టర్ పేరు చెప్పు, ఏ ప్రొడ్యూసర్ పేరు చెప్పు. ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ఇండస్ట్రీ కమ్మల చేతుల్లోనో రాయలసీమ రెడ్ల చేతుల్లోనో ఎందుకుంది? కారణం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయితే కమ్మలకు ఊతమిచ్చింది, రాయలసీమ రెడ్లు ముఖ్యమంత్రి అయితే రెడ్లు ఊతమిచ్చింది తప్పిస్తే మిగతా కులాలకు ఎక్కడ కూడా భాగస్వామ్యం కానియలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆడి పాడిందోరు కళాకారులంతా కూడా ఇలా బహుజన వర్గాల నుంచి ఎక్కువ ఉంటారు. ఒక్క కవి కళాకారుడైనా ఇలా సినిమా రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తుందా అంటే లేడు. మరి ఏమైంది మన కళ? కళకు కులం లేదు, కళకు కులం లేదు. ఎవరైనా కావచ్చు సినిమా హీరో, ఎవరైనా సినిమా హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కవి కావచ్చు, ఎవరైనా కళాకారుడు కావచ్చు. కళ ఉంటే చాలు. కానీ మరి కొన్ని కులాల కళనే ఇలా సినిమా రంగంలో ఎందుకు కనిపిస్తుంది? ఇలా బీసీ కులాలు, సంచార కులాలు, అట్టడుగు జాతులకు చెందిన కులాలు వెనకటి నుంచి చిందోలు భాగవతం ఆడేది, బుర్రకథలు చెప్పేది. మరి సినిమా రంగంగా అభివృద్ధి చెంది కళారంగం సినిమా రంగంగా మారినప్పుడు ఎవరి చేతుల్లో ఉండాలి కళారంగం? ఆ సింధుల చేతుల్లో ఉండాలి, భాగవతులు ఆడేవాళ్ళ చేతుల్లో ఉండాలి. ఎవరైతే బుర్రకథలు జానపద పాటలు వాడినో వాళ్ళ చేతుల్లో ఉండాలి. వాళ్ళు ఎందుకు ఇవాళ అడుక్కునే స్థితికి, యాచక స్థితికి చేరుకున్నారు? ఇవాళ డామినేటెడ్గా ఉండే మేము గర్వమని జాగ్రత్తగా చెప్పుకున్న కులాలే ఇవాళ సినిమా రంగాన్ని ఎందుకు శాసిస్తున్నాయో మేము ఆలోచించాలి. ఎందుకు శాసిస్తున్నాయంటే ఏ కులం అయితే అధికారంలోకి వచ్చిందో దాని యొక్క ఫలాలను ఆ కులాలకు అందించింది కాబట్టి.
ఇవాళ శాంతా బయోటెక్, ఇవాళ జీవీకే రెడ్డి, ఇవాళ అపోలో రెడ్డి, ఇవాళ వెలుమలు వస్తే యశోద వెల్మ హాస్పిటల్స్, ఇవన్నీ ఏ విధంగా డెవలప్ అయినాయి? ఇవన్నీ కూడా ప్రభుత్వ రాయితీలతోటి మనం కట్టే పన్నుల నుంచి తయారయ్యే బడ్జెట్ నుంచి వాళ్ళకు రాయితీలు వచ్చినాయి. ఇవాళ బ్యాంక్స్ లోన్ ఇచ్చినాయి. ఇవాళ బ్యాంకింగ్ రంగంలో మొత్తం పై సెక్టార్లో 1000 నుంచి మీదికి 100 కోట్ల నుంచి మీదికి బడ్జెట్ అలొకేషన్ లోన్లు శాంక్షన్ చేసే స్థితిలో జిఎంలు ఇంకా పై స్థాయి వాళ్ళు మొత్తం ఓసీ కులాలు ఉన్నారు. ఇవాళ నువ్వు ఒక ఫైల్ తీసుకుపోయి ఒక కంపెనీ పెడతానే ఒక 20 కోట్లకు శాంక్షన్ చేయించుకరా, నీకు అన్ని ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవాళ నీకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉన్న నీకు పర్మిషన్ ఇవ్వడు, బ్యాంకింగ్ రంగం ఉన్న నీకు లోన్ ఇవ్వడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే 100 సంవత్సరాలుగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఓసీ కులాలు పకడ్బందీగా, పార్టీలు మారినా, కులాలు మారినా, పార్టీల పేరు మారినా, కులాలు మారినా, అధికారం మారినా, అధికారం మాత్రం అగ్రకులాల చేతుల్లో ఉంది. అది కాంగ్రెస్ రూపంలో కానీ, బీజేపీ రూపంలో కానీ, బీఆర్ఎస్ రూపంలో కానీ, టీడీపీ రూపంలో కానీ, మిగతా వైఎస్ఆర్సీపీ రూపంలో కానీ అగ్రకులాల చేతుల్లో ఉన్నది. దాని కారణంగా వాళ్ళు ముందు నుంచి అన్ని రంగాలలో పాగా వేసి పకడ్బందీగా ఇవాళ ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి, గేటెడ్ కమ్యూనిటీకి ఒక వాచ్మెన్ పెడితే బయట లోపలికి రానియడం అన్నట్టు ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో అగ్రకులాలు పార్టీలు పెట్టి పకడ్బందీ ఏర్పాటు చేసుకున్నాయి. గెలుస్తావా? నువ్వు గెలువు, వచ్చేసారి గెలిస్తే నేను గెలుస్తా, అయితే నేను కావాలి ముఖ్యమంత్రి, అయితే మీరు కావాలి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ బీసీ గాడు, ఒక డీజీపీ బీసీ గాడు. చూడండి, చెప్పండి నాకు. ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు మొదటి నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 5-10 ఏళ్ళ నుంచి అటు ఇటు నుంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్న కారణంగా ఎస్సీలు ఎస్టీలన్నా కొద్దిగా గొప్ప ఏదో ఒక దగ్గర చీఫ్ సెక్రటరీలో లేకపోతే డీజీపీలో కాగలుగుతారు. అది కూడా ఇంకొక సంవత్సరం అయితే ఈయన సీనియారిటీ ప్రకారం డీజీపీ అవుతాడంటే ఈయన మీద అభియోగం మోపడము, ఏదో ఎలిగేషన్ పెట్టియడము, కంప్లైంట్ ఇప్పించడమో చేసి ఈయన ఇక్కడిని ఆపేసి వాళ్ళ ఓసీలను తీసుకొచ్చి డీజీపీలు చేసే స్థితికి ఈ రాష్ట్రం కొనసాగుతున్నది. మరి మనం ఎవరికి ఓటేస్తున్నాం? మనం కాంగ్రెస్ రూపంలో ఓటేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాదని. బీఆర్ఎస్ రూపంలో ఓటేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాదని. లేదంటే బీజేపీ రూపంలో ఓటేస్తున్నాం, బీజేపీ పార్టీ నాదని. మరి ఈ పార్టీలు మనం పెట్టినామా? మన పూర్వీకులు పెట్టినా? మన కులాలు పెట్టినాయా? పెట్టలేదు. సరే, రాజకీయ పార్టీ కులం ఏంది? ఎలక్షన్ కమిషన్ కులాలకు మతాలకు అతీతంగానే పర్మిషన్ ఇచ్చింది కదా. మరి అలాంటప్పుడు మన కులం ఎందుకు చూస్తాం? పార్టీ చూసి, సిద్ధాంతం చూసి ఓటేసినామని మనం అనుకున్నాం. మరి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన ఈ పార్టీలు మన ఒక బీసీని కానీ, ఎస్సీని కానీ, ఎస్టీని కానీ, మైనార్టీని కానీ ముఖ్యమంత్రిని చేయగలిగినాయా? చేయలేదు. చీఫ్ సెక్రటరీని చేయగలిగినాయా? చేయలేదు. మరి ఎందుకు చేయలేకపోతున్నాయి? చేయలేని స్థితిలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాయి అంటే కులం గురించి ఆలోచిస్తున్నాయి. కాబట్టి కులమే ఈ దేశాన్ని శాసిస్తుంది, కులమే ఈ దేశాన్ని పాలిస్తుంది. కాబట్టి మీరు కుల రాజకీయ పార్టీలు పెట్టడంలో తప్పేం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే భారతదేశంలో సార్ చెప్పినట్టు బీపీ మండల్ కమిషన్ రిపోర్టు 1979-82 సంవత్సరాల్లో తిరిగి ఇచ్చిన రిపోర్ట్లో 3743 బీసీ కులాలు ఉన్నట్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు భారత పార్లమెంటుకు 50 కులాలకు మించి ఎంపీలు గెలిచినటువంటి దాఖలాలు లేవు. మరి మిగతా బీసీ కులాల పరిస్థితి ఏంది? మరి ఎవరు మాట్లాడాలి? మరి అందరం భారతీయులమే అయినప్పుడు, అందరం హిందువులమే అయినప్పుడు 3743 కులాలలో 50 కులాలు మాత్రమే ఇవాళ భారత పార్లమెంటు మెట్లెక్కగలిగినప్పుడు మిగతా కులాలు ఇవాళ భారత పార్లమెంటుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి ఇవాళ బీజేపీ తీసుకుపోతలేదు, కాంగ్రెస్ తీసుకుపోతలేదు, మిగతా రాజకీయ పార్టీలు తీసుకుపోతలేవు. ఎవరు తీసుకుపోవాలంటే ఏ కులానికి సంబంధించిన రాజకీయ పార్టీ ప్రతినిధులలో మీరు అందరూ, మనం అందరం బాధ్యత వహించి మన కులాల ప్రతినిధులను జనాభా దామాషా ప్రకారం తీసుకుపోవాలి. దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అని, దీన్నే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సిస్టాన్ని కాశీరామ్ అంబేద్కర్ మనకు అందించిపోయింది. మీరు బాగా గమనించాలి, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు హిందుత్వం పుట్టలే. హిందుత్వం ఏనాడో పుట్టింది. అది మతమా లేకపోతే చారిత్రక నేపథ్యమా, అది నిజమా అనేది మనం అట్లా ఉంచితే, భారతీయ జనతా పార్టీ 1980 ఆ ప్రాంతం, 75-77 జనతా పార్టీ, 1925 ఆర్ఎస్ఎస్. నీ ఆర్ఎస్ఎస్ 1925 వచ్చే, అంతకుముందుకు హిందుత్వం లేదా? ఈ భారతదేశాన్ని 700 సంవత్సరాలు విదేశీ ముస్లింలు వచ్చి పాలించిన మాట వాస్తవం కాదా?
350 సంవత్సరాలు క్రైస్తవ బ్రిటిష్ వాళ్ళు పాలించిన మాట వాస్తవం కదా. అంటే ముస్లింల కాలంలో 700 సంవత్సరాలు, క్రైస్తవుల పాలనలో 350 సంవత్సరాలు భారతదేశం పాలనలో మగ్గినప్పటికీ ఇవాళ హిందుత్వం పోయిందా? హిందుత్వానికి ఏమైనా ప్రమాదం వచ్చిందా? నిలదొక్కున్నది కదా, నిలబడ్డది కదా. మరి భారతీయ జనతా పార్టీకి అంతకు మించినటువంటి హిందుత్వానికి ప్రమాదం ఏమొచ్చిందని ఇలా ప్రచారం చేస్తుంటే మనం ఇలా ప్రజలకు చెప్పాలి. హిందుత్వానికి ప్రమాదం లేదు, ప్రమాదం వల్ల భారతీయ జనతా పార్టీకే. ఎందుకంటే హిందుత్వం పేరు చెప్పి హిందుత్వాన్ని పేటెంట్గా తీసుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా హిందువులను మోసం చేస్తూ వచ్చింది. ఇలా రామ మందిరం ట్రస్ట్ కడితే ఒక్క మెంబర్ కూడా ఇలా బీసీ లేడు. ఎందుకు లేడని మరి హిందువులైనా బీసీలు ప్రశ్నించాలి కదా. ఎందుకు లేదని ఇలా హిందువు అయినా బీసీ ప్రధాని అయిన మోడీ సమాధానం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇస్తలేడని నేను ఈ సందర్భంగా నిలదీస్తున్నా. ఎందుకు ఇవ్వవు? నువ్వే చాయవాలని ఈ రాజ్యాంగము ప్రధానమంత్రిని చేసింది, అంత రాజ్యాంగం గొప్పతనం అన్నావు. ఇలా బీసీ కార్డు వాడి 3 సార్లు ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చినావు నువ్వు, 3 సార్లు బీసీ కార్డు వాడి. మరి అలా రామ మందిరం ట్రస్ట్ కోసము ఈరోజు ఒకవైపు కమండల యుద్ధం ఇంకొక వైపు మండల ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలిసి తెలియని సందర్భంలో మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా కమండల ఉద్యమంలోనే పాల్గొన్న సందర్భం. ఎందుకు? వాళ్ళకి చైతన్యం లేక, వాళ్ళకి చరిత్ర తెలియక, మనకు రిజర్వేషన్లను అందించవలసినటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేయకుండా కమండల్ పేరుతో భారతీయ జనతా పార్టీ మోసం చేస్తూ తీసుకొచ్చినటువంటి మోసపూరిత ఉద్యమానికి మనందరం పాల్గొన్నాం, మద్దతు తెలిపినాం. కరసేవ పేరుతోటి ఇంటింటికి ఒక బీసీ, ఒక ఎస్సీ ఇటుకను మోసుకపోవడమో రైళ్ళ పోయడంతో పంపించడమో చేస్తేనే ఇలా రామ మందిరం ట్రస్ట్ అయినప్పుడు, రామ మందిరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు అయినప్పుడు ఎందుకు మెంబర్ కాలే? ఇవాళ హిందువులు అంతా ఎట్లా సమానం అవుతారు? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తలేదు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తలేదు? ఎందుకు చెప్తలేదంటే నారగోన్ సార్ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలు వేరు వేరు కాదు. ఇవన్నీ ఒక తాను ముక్కలే. ఇవన్నీ ఒక తాను ముక్కలే. వీటి భావజాలం ఒక్కటే. భారతదేశ స్థాయిలో రాజకీయాలను, అన్ని రంగాలను, అది ఏ రంగం కానీ, రక్షణ రంగం కానీ, హోంశాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, వ్యవసాయ రంగం కానీ, క్రీడా రంగం కానీ, సినిమా రంగం కానీ, వ్యాపార రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఏ రంగం కానీ భారతదేశ స్థాయిలో కేబినెట్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్ర కేంద్రంలో ఆర్బీఐతో సహా ఉన్నటువంటి కేంద్ర అత్యున్నత సంస్థల యొక్క చీఫ్లు, ఇలా ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కలిపి ఒకే చీఫ్ ఉంటాడు. ఆ చీఫ్లు ఈ భారతదేశ స్థాయిలో ఎవరి చేతుల్లో ఉన్నాయి? బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నాయి. ఇలా భారతదేశ స్థాయిలో 2 కూటమిలు ఉంటాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండవది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి ఎవరి నేపథ్యం వహిస్తారు? బీజేపీ పార్టీ నేపథ్యం వహిస్తుంది. బీజేపీ పార్టీ అంటే ఎవరు? నథింగ్ బట్ బ్రాహ్మిన్స్. ఇలా ఇండియా కూటమికి నేపథ్యం వహించేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే నథింగ్ బట్ బ్రాహ్మిన్స్. అంటే భారతదేశ స్థాయిలో నువ్వు ఎంత రాజకీయం చేయి, నువ్వు ఎంత పోటుగానిగా, ఎంత శక్తివంతునిగా ఈ భారతదేశంలో 2 కూటమిలలో ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఒకటి ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. అంటే నువ్వు ఎవరికి కింద కొడుతున్నావు? మళ్ళీ నిన్ను ఎవడైతే అణచివేసిండు, నిన్ను ఎవడైతే అనాదిగా విద్యకు, విజ్ఞానానికి, సామాజిక పరివర్తనకు దూరం చేసిండు, ఎవడైతే ఏ సిద్ధాంతం అయితే నేను మనిషిగా గుర్తించలేదు, ఏ సిద్ధాంతం అయితే నీకు తిండి దొరకకుండా చేసిందో, ఏ సిద్ధాంతం అయితే నీకు ఆస్తులను లేకుండా చేసిందో, ఏ సిద్ధాంతం అయితే నిన్ను బానిసం చేసిందో, ఆ సిద్ధాంతాన్ని ఏజెండా నెత్తిలో పెట్టుకొని వచ్చినటువంటి బ్రాహ్మణుల చేతులకే ఈ రాజకీయ పార్టీలు పోతున్నాయి. అంటే భారతదేశ స్థాయిలో బ్రాహ్మణులు పాలిస్తారు, రాష్ట్రాల స్థాయిలో సార్ చెప్పినట్టు మిగతా అప్పర్ శూద్రాస్ పాలిస్తాయి. అంటే రెడ్లు, కమ్మలు, జాట్లు, మరాఠాలు, పాటీదారులు, పటేళ్ళు. ఇలా గుజరాత్ పోతే పటేళ్ళు వస్తారు, మహారాష్ట్ర పోతే మరాఠా, ఎన్సీపీ లాంటి పార్టీలు వస్తాయి. ఇవాళ నువ్వు ఇంకా పక్క రాష్ట్రాలకు పోతే నంబుద్రి పాదు, ఆ పాదు, ఈ పాదు వస్తాడు. ఇక మమతా బెనర్జీ అటువైపు పోతే అక్కడ కూడా నాన్ బ్రాహ్మిన్సే కానీ శూద్రులు రారు, ఓసీలు వస్తారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద పెట్టిన పార్టీ నాన్ బ్రాహ్మణే, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాదు. తెలుగుదేశం పార్టీ నాన్ బ్రాహ్మణే, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాదు. అంటే వాళ్ళు ఏం తెలియజెప్తారు మనకంటే దేశ స్థాయిలో పాలన బ్రాహ్మణుల చేతిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో పాలన అప్పర్ శూద్రాస్ చేతుల్లో ఉంటుంది, అంటే అగ్రకులాల చేతుల్లో ఉంటుంది.
మీరందరూ మాకు సేవ చేయండి, ఓట్లు వేయండి అని చెప్తుంది. కులం లేదంటారు. కుల లెక్కలు తీయాలంటే ఏమంటారు? దేశ సమైక్యత దెబ్బతింటుందని అంటారు. కులం ఉంటే దెబ్బతినని దేశ సమైక్యత కుల లెక్కలు తీస్తే ఎట్లా దెబ్బతింటుందో అడగవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇవాళ చాలా ప్రగల్భాలు పలుకుతారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, బీసీలు గెలిచారు. కింద క్యాడర్ లేకున్నా, బీజేపీ గ్రామ శాఖ లేకున్నా ఇలా 12,700 ఇంచుమించు గ్రామ సర్పంచులు ఉంటే ఒట్టి 700 కూడా గెలవలే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. 8 ఎంపీలు గెలిచారు 17 మందికి. ఎట్లా గెలుస్తారు మరి? పోనీ నువ్వు గెలిచినావు, మీకు గెలిచిన ఓట్లల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు నువ్వు కులగణన లెక్కలు తీయ అంటావు. కులగణన లెక్కలు తీస్తే దేశ సమైక్యత దెబ్బతింటుంది అంటావు. మరి నువ్వు మాట్లాడాలి కదా. ఇప్పుడు బీసీల కులగణన లెక్కలు లేకపోతే రిజర్వేషన్లు అందుతలేవు, కోట్లకు పోతే చెల్లుతలేదు. మరి ఈటల రాజేందర్ మాట్లాడాలి కదా, మరి ధర్మపురి అరవింద్ మాట్లాడాలి కదా, రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుకైతన్నాడు మాట్లాడాలి కదా, కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడాలి కదా, బీకే అరుణ మాట్లాడాలి కదా. మరి ఎవరి కోసం మీరు గెలిచారు? ఎందుకోసం మీరు గెలిచారు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓసీల పార్టీలు, అందులో బీసీలు గెలిచిన ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించరు. మనం బయట నుండి ఒక రకమైన బానిసలం, వాళ్ళు పదవుల నుండి ఇంకొక రకమైన బానిసలు. అందుకోసమే మనదైన రాజకీయ పార్టీలు కావాలి. అది పూలే అంబేద్కర్ వాదంతో కూడింది కావాలి. మన ప్రజలను చైతన్యం చేసుకొని మనం ఓట్లు వేసుకొని మనం గెలిచి మనమే అసెంబ్లీలో, మనమే పార్లమెంటులో ప్రతినిధులుగా కూర్చొని మన జీవితాలకు సంబంధించిన చట్టాలు మనమే తయారు చేయాలి. ఇలా మూకుమ్మడి ఒక ఊరు ఉంటే 10-12 కులాలు ఉంటాయి. ఊరుకు సంబంధించిన ఒక సమస్య మాట్లాడాలంటే కులానికి 2 పిలుస్తామా విలువ? ఇలా ఒక బొడ్రాయి పండుగ చేస్తున్నారంటే మీరు చూడండి, కులానికి 2 పిలిచి ఊరంతా కూర్చోబెట్టి ఎట్లా చేద్దామని మాట్లాడతారు. కానీ ఎస్సీలను పిలవకుండా, ఎస్టీలను పిలవకుండా, బీసీలను పిలవకుండా ఓసీలు రెడ్లు వెల్మలో కూర్చొని బొడ్రాయి పండుగ చేస్తుంటే పైసలు వసూలు కావు. పైసలు ఇచ్చేది మనమేగా, ఎక్కువ జనాభా మనమే ఉంటాంగా. అంటే నీకు ఒక గ్రామంలో జరిగే ఒక చిన్న పండుగ చేసేందుకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల డబ్బు అవసరమవుతుంది, అన్ని కులాల ప్రాతినిధ్యం అవసరమవుతుంది. కాబట్టి నువ్వు అన్ని కులాలను పిలిచి చేస్తున్న కార్యక్రమం అయితే మన యొక్క జీవన ప్రమాణాలు పెంచే, మన పిల్లల జీవితాలను, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాత్మకమైనటువంటి చట్టాలు చేసే అసెంబ్లీలో, పార్లమెంటులో మన కులాల ప్రతినిధులు లేకపోతే మనం ఇవాళ అడుక్కునే స్థితికి వస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 42-43 మంది రెడ్లు ఉన్నారు. మొత్తం వెలుమలు, కమ్మలు, బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, ఓసీలు మొత్తం కలుపుకుంటే 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సగం అసెంబ్లీ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇలా కుమ్మరాయనకు ఎమ్మెల్యే లేడు, మంగళాయనకు ఎమ్మెల్యే లేడు, దూదేకులు ఆయనకు లేడు, వంశరాజులు ఆయనకు లేడు, బుడుబుక్కలు ఆయనకు లేడు, ఇవాళ మిగతా సాతాన్ ఆయనకు లేడు, కాటి కాపరికి లేడు. ఇవాళ అనేక కులాలకు లేనే లేడు ఎమ్మెల్యే. మరి ఆయన కుల సమస్య ఎవరిని చెప్పుకోవాలి? మళ్ళీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి పోతాడు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. పైన మంత్రి ఎవరు? ఓసీ. ముఖ్యమంత్రి ఎవరు? ఓసీ. మరి ఇది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? అందుకోసమే నేను ఒకటే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా. మీరు కుల రాజకీయ పార్టీ అంటే ఏందో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కుల రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నాం, పెట్టకపోతే ఏం నష్టం జరిగిందో మీకు చెప్పాలి. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ విధంగా మన కులాలని మోసం చేస్తూ మన కులాలకు దక్కవలసినటువంటి వాటాని దోచుకపోతున్నాయో మనం చెప్పాలి. ఎందుకు మనం ఓటేసుకోవాలో చెప్పాలి. ఇలా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి. మనం ఆ లెక్కలను బయటకు తీద్దాం. ఏ కుల జనాభా ఎంత ఉంది, ఏ కులానికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఎన్ని వార్డ్ మెంబర్లు వస్తాయి, ఎన్ని పార్లమెంట్ మెంబర్లు వస్తాయో ఆ జనాభా తమాషా ప్రకారం మనం కుల రాజకీయ పార్టీల కూటమి నుంచి, లేదంటే సారు నేను ఇంకా కొంత ఆలోచన చేసి మనం ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్ నుంచి ఆ జనాభా తమాషా ప్రకారం రెడ్ల జనాభా ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని ఎమ్మెల్యేలు వేయాలి, ఎన్ని జెడ్పీటీసీలు వేయాలి అన్ని ఇచ్చేసేయాలి. మనకొద్దు, వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు. బ్రాహ్మణులకు వాటా ఎంతో ఇచ్చేసాయి, వైశ్యుల వాటా ఎంత ఇచ్చేసాయి. మనం ఏమంటున్నాం, ఇలా బుడుబుక్కల ఆయనకు 500 జనాభా ఉంది, ఒక ఎమ్మెల్యే సీట్ రాదు. అట్లాంటి చిన్న కులాలన్నీ ఒక దగ్గర కలిపి రొటేషన్ పద్ధతిలో ఒకరికి ఎమ్మెల్యే, ఒకరికి ఎమ్మెల్సీ, ఒకరు నామినేటెడ్ పోస్టు, ఈ కులానికి ఈసారి ఎమ్మెల్యే ఇస్తే వచ్చే కులానికి ఇంకొకటి, అట్లా రొటేషన్ పద్ధతిలో వాళ్ళను పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా వృత్తులు ఉన్నాయి, వృత్తులు ఆధునీకరణ చెందేసరికి వృత్తి కులాల దగ్గర లేవు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చెప్పులు కుట్టే కులం మాదే కులం,
ఈ చెప్పులు కుట్టే చేతి నుంచి జంతువుని చంపి చర్మం తీసి ఎండబెట్టి ప్రాసెస్ చేసి చెప్పులు కుట్టే కులాన్ని ఆపాదించిందే ఈ వ్యవస్థ. తీరా ఈ సాంకేతిక రంగంలో ప్రపంచ పోకడలో టెక్నాలజీ అంది మిషనరీస్ వచ్చి చెప్పులు కుట్టే పరిశ్రమ తయారయ్యేసరికి పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉండాలి? చెప్పులు కుట్టే వృత్తి ఎవరికి ఉందో వాళ్ళ చేతుల్లో ఉండాలి. నీకు తెలియనప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మిషనరీస్ ఇవ్వాలి, వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయాలి. అది కదా మరి వృత్తి అంటే, అది కదా నీకు ప్రేమ ఉన్నట్టయితే. కానీ అది ఆధునీకరణ చెందేసరికి ఇవాళ చెప్పులు తయారయ్యే పరిశ్రమలు మొత్తం ఓసీల చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ కళ్ళమ్మే గీత కార్మికుడు లిక్కర్గా మారినప్పుడు బెవరేజెస్ ఎవరి చేతులు ఉండాలి? గౌన్లోళ్ళ చేతులు ఉండాలి. వైన్స్లో ఎవరి చేతులు ఉండాలి? గౌన్లోళ్ళ చేతులు ఉండాలి. ఎవరి చేతులు ఉన్నాయి? ఇవాళ మొత్తం ఓసీల చేతులు ఉన్నాయి. ఇంకా కేసీఆర్ అయితే బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా బ్రాహ్మణుడైన దేవి ప్రసాద్ని పెట్టింది. బ్రాహ్మణునికి లిక్కర్ అమ్మే కార్పొరేషన్ చైర్మన్కి వాడు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేస్తాడు? వానికి ఏమైనా అవసరమా? ఇలా బట్టలు తయారు చేసే నేతన్న పట్టు తెచ్చి దాన్ని ఉడకబెట్టి నూనె తీసి రంగేసి నేసి మనకి ఇచ్చింది. ఇలా మిషనరీస్ వచ్చినాయి. కంపెనీస్ ఎవరి చేతులు ఉండాలి? 85% ఆ కుల వృత్తులైన చేనేత వాళ్ళ చేతుల్లో ఉండాలి. అంటే వృత్తులు ధ్వంసం చేయబడ్డాయి. వృత్తి మనకు ఆపాదించారు. కష్టకాలంలో వృత్తిని మనం మోసుకొచ్చినాం. కానీ ఇలా అభివృద్ధి చెంది ఫలాలను పొందే స్థితికి మన జాతులు వచ్చేసరికి వృత్తులు కూడా మన చేతుల్లో లేకుండా పోయినాయి. ఇదంతా కారణం ఏడ జరుగుతుందంటే ఒక అధికారం లేని కాడనే జరుగుతుంది. అధికారం ఎందుకు లేదని మనకు ఆలోచిస్తే మనకు రాజకీయ స్పృహ ఉంది, మనకు కుల స్పృహ ఉంది, మనకు అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా హక్కులు ఉన్నాయి, మనకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, మాట్లాడుతున్నాం, సంఘాలు పెడుతున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలలో మెజార్టీ సభ్యత్వాలు మనయే. ఓట్లు ఎట్లా వేయించాలనో మనకు తెలుసు, ఓటర్ నాడి మనకు తెలుసు, ఎట్లా బహిరంగ సభలను సక్సెస్ చేయాలనో కూడా మనకు తెలుసు, ఎట్లా జనాన్ని తరలించాలనో మనకు తెలుసు. మరి మనకు అన్నీ తెలుసు. మన తాత ముత్తాత కాడ నుంచి 20-30 ఏళ్ల సంది రాజకీయం చేసుకుంటూ వస్తున్న అనుభవం ఉంది. అన్ని అవగాహన ఉన్నాయి. అన్నీ ఉన్నాక అధికారం ఎందుకు వస్తలేదు? అధికారం ఎందుకు వస్తలేదంటే అధికారాన్ని అందించే రాజకీయ పార్టీ మన చేతుల్లో లేదు కాబట్టి మనకు అధికారం వస్తలేదు. కాబట్టి నేను ఒకటే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. బ్లూ ఇండియా పార్టీని మనం స్థాపించిన రోజు ఇలాంటి అంతర్మదనాలు అనేకం చేసి అనేక రాత్రులు నిద్ర లేకుండా గడిపి అనేక రాష్ట్రాలు తిరిగి నారగోన్ సార్ లాంటి వాళ్ళని అనేక మందితో అనేక దఫాలుగా చర్చించిన పిమ్మట ఒక నిఖారసైనటువంటి పూలే అంబేద్కర్ వాదంతో కూడినటువంటి రాజకీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో నిలబడకపోతే, దాన్ని ముందుకు మనం కొనసాగించకపోతే మనకు రాజ్యాధికారం రాదు. అసలు పార్టీ ఉన్నప్పుడే కదా ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలని మనం ఆలోచన చేస్తాము. ఆ పార్టీ మనదైనప్పుడే కదా మన కులాలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. అందుకోసమే ఈ సమకాలీన రాజకీయాలలో మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలని మనం బ్లూ ఇండియా పార్టీని పెట్టినాం. ఇలా కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇలా 5 రాష్ట్రాల్లో మన పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగతా 4 రాష్ట్రాలలో కూడా మనం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించినాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు మనందరం ఒక జట్టుగా ముందుకు పోదాం. నేను మీకు ఒకే విషయాన్ని చెప్తున్నా, మరీ చెప్తున్నా, మీరు లీడర్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడు ఇంతకు మించిన చైతన్యం లేదు, ఇంతకు మించిన నాయకత్వం లేదు. కేసీఆర్ దగ్గర ఈ డబ్బు లేదు. కేసీఆర్ కారు నా కారు చూడు, ఇప్పుడు ఆ కారు ఎట్లుంటుంది, పాత వీడియోలు చూడు, నల్లటి కారు, డొక్కు కారు, రోడ్డు మీద పోతే గుంత వస్తే గుద్దుకునే స్థితిలో ఉన్నటువంటి కార్లో పెట్టుకునే ఆఫీసు లేదు. మరి ఏ విధంగా తెలంగాణ వచ్చింది? ఏ విధంగా ఆయన పార్టీ నిలబడ్డది? అప్పటికి అబర కుబేరుడు మరి దేవేందర్ గౌడ్ ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 2 అన్ని శాఖలు చేసినటువంటి అనుభవం ఉంది. మరి ఆయన పార్టీ ఎందుకు పోయిందంటే నువ్వు లాస్ట్ వరకు, చివరి రోజు వరకు, నీ లక్ష్యం నెరవేర్చుకునే చివరి రోజు వరకు నువ్వు ఉద్యమిస్తే తప్పితే నీకు ఫలితం రాదు. నీ ప్రజలను చైతన్యం చేస్తే తప్పితే నీకు ఫలితం రాదు. ఇవాళ అనేక మంది అంటారు, వాళ్ళు చీప్గా చూసేస్తారు. ఏమంటారు తెలుసా, మీరు ఇన్ని విషయాలు చెప్తారు, ఇంతమంది ప్రజలు అంటారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత మేధావులు, అంత మంచిగా ఉందా? మేము ఎట్లా గెలుస్తున్నాం? మీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటే మేము గెలుస్తున్నాం. మేము ఓట్లు వేయించుకుంటున్నాం, మీరు గెలుస్తున్నాం. మరి మీ చేతనైతే మీరు ఓట్లు వేయించుకోరన్న కాడ వాళ్ళు ఉన్నారు. అది మనకు తెలవాలి. మన ఓటు మనకు పడకుండా మనల్ని మోసం చేసి మన శత్రువుకు పడుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి ఓట్లు అక్కడ పడకుండా
ఫస్ట్ అడ్డుకట్ట వేయాలంటే ఓటు విలువ తెలియజేయాలి, ఆ రాజకీయ పార్టీల మోసాన్ని తెలియజేయాలి, మనం ఎందుకు రాజకీయ పార్టీ పెట్టినామో తెలియజేయాలి, మనకంటూ రాజకీయ పార్టీ లేకపోతే జరిగిన నష్టం ఏందో తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు, రావాలన్ననాడు తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలందరూ ఊరూర బాట పట్టి రాకపోతే ఏం నష్టం జరుగుతుంది? పిల్లలకు నీళ్ళ వాటాలు ఏం నష్టము, ఉద్యోగాలలో ఏం నష్టము, నిధులలో ఏం నష్టమో సామాన్య ప్రజలకు తెలియజెప్పినప్పుడు మాత్రమే ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ దశలో అదే చేయాలి. మనం అంతా ఏ దశలో ఉన్నామంటే కుల రాజ్యాధికార పార్టీలు పెట్టడం కరెక్టేనా, పెడితే ఇవి నిలబడతాయా, నిలబడితే పైసలు లేని మరి మనం నడపగలుగుతామా, మరి నువ్వు ఏం పని చేస్తావు చెప్పు. ఈడున్న వాళ్ళందరిని అడుగుతున్నా, నీ దగ్గర పైసలు లేవని నువ్వు 20 ఏళ్ళ సంది రాజకీయం చేయకుండా ఊకున్నావా, రోడ్ ఎక్కకుండా ఊకున్నావా? పోనీ కుల రాజకీయ పార్టీలన్నింటినీ రద్దు చేద్దాం, డబ్బు లేదు కాబట్టి. మరి మీరు ఏం చేస్తారు? రేపటి నుంచి మీ కష్టం మీరు చేసుకొని మీ పిల్లల్ని మీరే చేస్తారా? ఇంట్లోనే ఉంటారా? ఉండరు. మళ్ళీ 6 నెలలకు ఏదో ఒక పార్టీలో మీరు జాయిన్ అవుతారు. ఇది తథ్యం, ఇది జరుగుతుంది. అందుకోసమే నేనేమంటున్నానంటే శక్తిని కూడగట్టు, నువ్వు నాయకునిగా మారు ఫస్టు. నీ ఎమ్మటి ప్రతి కుల రాజకీయ పార్టీ 5 మంది గట్టి లీడర్లను మీరు తయారు చేయాలి. 12 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు 16 ఉన్నాయి. 12 5లు 60 మంది. నెక్స్ట్ మంత్ మీటింగ్ వరకు మీరు ప్రతి కుల రాజకీయ పార్టీ ఒక 5 మందిని తీసుకొని మనం మళ్ళీ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాం. మీరు 12 5ల 60 మందిని మీరు తీసుకురండి. తీసుకొచ్చే బాధ్యత మీది, మార్చే బాధ్యత మీది. మీకు ఉన్న అనుమానాలు, మీరు రేపు ప్రజాక్షేత్రంలో వచ్చే వాళ్ళు ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఏందో మీరు ఇక్కడ పట్టుకరండి. మీరు ప్రజాక్షేత్రంలో పోయినప్పుడే మీకు సవాళ్ళు ఎదురవుతాయి. సవాళ్ళని ఇక్కడ తీసుకురండి. వాటిని ఎట్లా అధిగమించాలి, ప్రశ్నలకు సమాధానాలు ఎట్లా ఇవ్వాలి, మనం ఏం చేయాలి, మన క్రింది క్యాడర్కు ఆత్మస్థైర్యాన్ని ఎట్లా నింపాలనో మనం ఇక్కడ వ్యూహాలు రచిద్దాం. నేను ఒకటే చెప్తున్నా, మనిషి తలుచుకుంటే సాధించనిది అంటూ ఏమీ లేదు. ఆనాడు ఆర్ఎస్ఎస్ పెట్టినాడు 100 సంవత్సరాల ప్రణాళిక వేసుకున్నది. ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నారు. ఒక్క అడుగుతోటే ఏదైనా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం అధికారంలోకి రాకపోవచ్చు కాక, మీరు నిబద్ధతతోటి పనిచేస్తే, మీరు సీరియస్గా పనిచేస్తే, మీరు ఒక లక్ష్యంలోకి రాగలిగి మీ మైండ్ని దీంతో మమేకం చేయగలిగితే రాబోయే కాలంలో తప్పనిసరిగా తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని చూడడం తథ్యమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానిలో మీ భాగస్వామ్యమే, కుల రాజ్యాధికార పార్టీల భాగస్వామ్యమే కీలకంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఇంకొక మాట చెప్తున్నా, నారాయణ సార్ చెప్పినట్టు, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, ఈ దేశాన్ని శాసించిన, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన అని చెప్పుకుంటున్నటువంటి మాజీలు మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ, బూర్జువా కమ్యూనిస్టు పార్టీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ ఈ సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలన్నా, బహుజన రాజ్యాధికారం రావాలన్నా, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు మారాలన్నా పూలే అంబేద్కర్ వాదంతో కూడినటువంటి వ్యక్తుల ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎవడు గొప్ప అంటే నా దృష్టిలో పూలే అంబేద్కర్ వాదం వైపు నిలబడతాడే గొప్ప. నా శత్రువు వైపు నిలబడేటోడు వాడు ఎంత పెద్దోడు కానీ, వాడు నరేంద్ర మోడీ కానీ, ఇంకొక దేవ్జీ కానీ, ఇంకొక జీ కానీ నాకు సంబంధం లేదు. ఒక ఏమి తెలియని కూలి చేసుకునే వ్యక్తే కానీ నా ఉద్యమం వైపు నిలబడతాడే నిజమైన సైనికుడు, నిజమైన భావితరాలకు భవిష్యత్తును అందించే నాయకుడు. ఆ దిశలో మనం ఉన్నాం. డబ్బులు వస్తాయి, డబ్బుల గురించి మీరు ఆలోచన చేయొద్దు. ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ఈ రాజకీయ పార్టీలను కొట్టగలుగుతామని మీరు ఆలోచన చేయొద్దు. మీరు ఇప్పుడు అది చేయవలసిన ఆలోచన కాదు. కేసీఆర్ని ఎట్లా ఓడించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లా ఓడించాలి, లేకపోతే అంత పెద్ద రాజకీయ పార్టీ బహిరంగ సభ మనం పెట్టగలుగుతామో, ఇవి మీరు ఆలోచన చేయకండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఏ పిల్లగాడైనా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివినాకనే సివిల్స్ పోతాడు. నువ్వు ఫస్ట్ క్లాస్ పంపించినాడు, ఇటు కలెక్టర్ అవుతాడో కాడో, నా కొడుకేడు అవుతాడో అని నువ్వు గుంజుకొచ్చినావు అనుకో, చదివితే అవుతాడో కాడో, నువ్వు చదవ ముందుకే తీసుకొస్తే ఎట్లా? నువ్వు ఇప్పుడే కూర్చొని సివిల్స్కి ఎన్ని బుక్కులు చదవాలన్నా, రోజుకు 17 గంటలు చదవాలన్నా, అమ్మో నా వల్ల అవుతుందని నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయి ఫస్ట్, అప్పటి వరకు నీకు అవగాహన వస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీ మనం ఇప్పుడే పెట్టాం.
ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం కాలే, పూర్తి స్థాయి అవగాహన రాలే రాజకీయాల పట్ల. ఇప్పుడే మీరు పెద్దగా దూరం ఆలోచన చేయకండి. సింపుల్ టాస్క్. నేను ఒకటే అంటున్నా, మీ కుల రాజకీయ పార్టీలు 12 పార్టీలు ఏవైతున్నాయో నెలలో ఒకసారి మీరు సమావేశం లేదు. మీరు వచ్చే నెలలో ఒక డేట్ పెడదాం. ఆ ట్రైనింగ్ సెషన్కు మీరు నెలంతా తిరిగి ఒక 5గురిని రెడీ చేసుకొని రండి. ఇంతే మీ టాస్క్. ఇది సింపులా కాదా? సింపులా కాదా? చెప్పండి, అవుతుందా కాదా మీతోటి? గదే టాస్క్ పెట్టుకో. నువ్వు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టి నువ్వు మర్చిపో, నీకు సంబంధం లేదు, అది మేము చూసుకుంటాం. దాని డబ్బు సంగతి, 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టే సంగతి, ఎలక్షన్ల ముందు మిగతా రాజకీయ పార్టీలను ఎట్లా దారికి తెచ్చుకోవాలన్న సంగతి, పవన్ కళ్యాణ్ వచ్చి ఇవాళ తెలంగాణను అవమానిస్తే దాని మీద ఎట్లా స్టేట్మెంట్ ఇవ్వాలన్న సంగతి, ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేడు, పార్లమెంటులో బీజేపీ పార్టీ కర్ణాటక ఎంపీ తెలంగాణను అవమానిస్తే బీజేపీ పార్టీలు ఉన్న ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళ మీద ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వాలి, యుద్ధం ఎప్పుడు ప్రకటించాలి, వారిని సమాజంలో ఎప్పుడు ఎండగట్టాలి, ఎప్పుడు వాళ్ళని రోడ్డు మీద దోషిగా నిలబెట్టాలనో మనం నిలబెడదాం. సమస్యలు ఎప్పుడు ఉంటాయి, తప్పులు ఎప్పుడు చేస్తాయి ఆ రాజకీయ పార్టీలు. ఇప్పుడే ఏమైపోలే, కానీ నువ్వు శక్తిని కూడా పట్టుకో. నువ్వు లీడర్గా తయారుగా, నువ్వు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయేటట్టు ప్రయత్నం చేయి. తప్పనిసరిగా మనం విజయాన్ని సాధిస్తాం. మనం బ్లూ ఇండియా పార్టీ పెట్టి రేపు అక్టోబర్ 30 నాటికి 4 సంవత్సరాలు కావస్తున్నది. ఓకే, అయితే మనం 4 సంవత్సరాలకు ఒకసారి ప్లీనరీని నిర్వహిస్తాం. ఆ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహిద్దాం. అది 5,000 మందా 10,000 మందా మన శక్తి కొద్దీ మనం జమ చేసి నిర్వహిద్దాం. అందులో మీ కుల రాజకీయ పార్టీలు కూడా క్రియాశీలకంగా పనిచేయండి. నారాయణ గారి ఆధ్వర్యంలో నేను దాని గురించి ఇంకా కొత్త చర్చ చేస్తా. ప్లీనరీ అంటే 5 రాష్ట్రాల ప్రతినిధులను పిలవాలి, దాన్ని ఎప్పుడు పెట్టాలి, భారీ బహిరంగ సభ ఎట్లా పెట్టాలి, దాని మీద సిద్ధేశ్వర్ అన్న, నేను, నారాయణ సార్, ఇంకా రాష్ట్రంలో కొంతమంది ప్రముఖులను మేము చర్చిస్తాం. మన లక్ష్యం ఒకటే, మనం నష్టపోతున్నది ఒకటే. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల జాతి ఒక్కటే. కులాలుగా విభజింపబడడానికంటే ముందు భారతదేశంలో ఉన్న శూద్రవర్ణం అంతా ఒకటే జాతి. మనది ఒకే జాతి, ఒకే రక్తం. చెప్పండి మీరు, ఒకే జాతి, ఒకే రక్తం, ఒకే జాతి, ఒకే రక్తం, ఒకే జాతి, ఒకే రక్తం. ఎందుకు ఓటేయాలి మీకు అంటే చెప్పాలి. సార్ చాలా చరిత్ర చెప్పిండు కదా. చరిత్రలో కులాలు లేకముందుకు, వర్ణ వ్యవస్థ లేకముందుకు భారతదేశంలో ఉన్న భారతీయులందరూ ఒకటే జాతి, ఒకటే రక్తం. మనకు వర్ణాలు లేవు, కులాలు లేవు. ఎప్పుడైతే ఆర్యుడు వచ్చిండో వాడే వర్ణ వ్యవస్థ పెట్టిండు. వర్ణ వ్యవస్థనే శూద్ర వ్యవస్థ అయింది. శూద్ర వ్యవస్థ నుంచే కుల వ్యవస్థ పుట్టింది. వర్గాల మధ్య ఎన్నో వందల వేల సార్లు వర్ణ సంకరం, కుల సంకరం జరిగిన తర్వాత, వర్ణ సంకరం జరిగిన తర్వాతనే కులాలు ఏర్పడ్డాయి. ముందు వేల సార్లు ఇక్కడ అంతా కరిగిపోయి ఇట్లా. అందుకనే ఎవరి రక్తము స్వచ్ఛమైంది, ఎవరి కులం స్వచ్ఛమైంది కాదు. ఈ కులాలు ఏర్పడక ముందే వర్ణ సంకరాలు, అన్ని సంకరాలు జరిగిపోయినాకనే కులం పుట్టింది. కాబట్టి మీరు ఎవరు గొప్పవాళ్ళు కాదు, తక్కువలు కాదని బ్రాహ్మణిజం అనే పుస్తకంలో రాసిండు, ఎండగట్టిండు. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే ఒకటే క్లాసులో అన్ని విషయాలు చెప్పలేము. ఇప్పుడు సార్ చెప్పిన చరిత్ర కూడా మన భారతదేశ చరిత్ర మొత్తం ఆద్యంతం మీరు బాగా వినండి ఈ పాయింట్. భారతదేశ చరిత్ర ఆద్యంతం భారతీయ మూలవాసులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 వర్గాల నుంచి మత మార్పిడైన మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ, మనకు ఆర్యులకు విదేశీయులకు మధ్యన జరిగిన సంఘర్షణనే భారతదేశ చరిత్ర తప్పిస్తే వీళ్ళు చెప్పినట్టు ఇంకేది కాదు. మనుధర్మశాస్త్రం వచ్చినాకనే వర్ణ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వచ్చినాకనే కుల వ్యవస్థ. మనుధర్మశాస్త్రం క్రీస్తు పూర్వం 183లోనే వచ్చింది, 16 లక్షల ఏళ్ళ క్రితం రాలేదు. అది అబద్ధం. క్రీస్తు పూర్వం 183లో బృహద్రాణుడు తల నరికిన పుష్యమిత్రుడు అధికారంలోకి వచ్చిండు. ఆయనకు రాజ్యాంగం కావాలంటే సుమతి భార్గవ్ అనే బ్రాహ్మణుడు మన ధర్మాన్ని రాసిండు. కానీ మనము రాయలే. మన ధర్మం లక్షల సంవత్సరాల వయసు లేదు. ఇప్పుడు మనం ఇట్లనే చూస్తూ పోయి ఇక నా చేత కాదు, నేను గెలవలేను, ఈ రాజకీయ పార్టీ నడిపించుడు మన చేతే కాదు, మనం అసమర్థులం అనుకుంటా మనం ఇట్లనే ఉంటే రేపు బీజేపీ పార్టీ రాబోయే ఎన్నికలలో దొంగ ఈవీఎంల ట్యాంపరింగ్తో 400 సీట్ల మెజార్టీ రాబోతుంది. ఎప్పుడైతే 400 సీట్ల మెజార్టీ ఎంపీలు భారతదేశంలో బీజేపీకి వస్తుందో, ఎన్డీఏ కూటమికి వస్తుందో, ఈ రాజ్యాంగం పూర్తిగా మార్చబడుతుంది. మళ్ళీ మన ధర్మశాస్త్రమే
మరో రూపంలో రాజ్యాంగంగా వస్తుంది. ఆ రోజు నీకు పార్టీ గురించి కానీ కులం గురించి కానీ మాట్లాడే హక్కు కానీ స్వేచ్ఛ కానీ విద్య కానీ వైద్యం కానీ తిండి కానీ ఏది అడిగే హక్కు నీకుండదు. ఈ భారతదేశంలో ఉన్న చెట్టు చేమ జంతువు ఎంతో నువ్వు అంతే. కాబట్టి పెద్ద ప్రమాదం మనకు పొంచి ఉన్నది మిత్రులారా. మీరు తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిస్తూ, మీరందరూ కులక రాజకీయ పార్టీలను మీరు డెవలప్ చేయండి. కులానికి 5 మంది నాయకులను మీరు తయారు చేసుకొని తీసుకొని రండి. రేపు మనం అక్టోబర్ 30 తారీఖున భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. మన శక్తి ప్రదర్శన చేద్దాం. వచ్చే ఎన్నికల వరకు మనం ఏ విధానాన్ని అనుసరించబోతున్నాం, సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా చేయబోతున్నాం, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చేయబోతున్నాం, కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఈ సమాజానికి ఈ ప్రాంతానికి అట్టడుగు వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయం ఏంది, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో మనం పూర్తిగా వివరించి చెప్పబోతున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మనం ఉద్యమం తీసుకోవాలి, కులగణన మీద ఉద్యమం తీసుకోవాలి, పారిశ్రామిక పాలసీ మీద ఉద్యమం తీసుకోవాలి. ఇవాళ మనం దక్కవలసిన వాటా దక్కకుండా పోతుంటే మనం నిస్తేజంగా కూర్చుంటున్నాం. ఇవాళ మీరు బాగా చూడండి, సోషల్ మీడియాలో మనం ఏ పోస్ట్ పెట్టినా ఏం పెడతామంటే బీజేపీని వ్యతిరేకించాలంటే హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి పోస్టు. వాడేదో పెడతారు, రెచ్చగొడతాడు, మనం ఏదో పెడతాం. కేసీఆర్ బీఆర్ఎస్ని వ్యతిరేకించాలంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు, హరీష్ రావు అవుతాడట, కేసీఆర్ రాడట, ఆయన లివర్ బాగాలేదట, ఈ చర్చ. ఇంతకు మించి ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకో, రేవంత్ రెడ్డి ఇంకా మనగాడు, ఏం లేకుండా వచ్చి ఒకటి ఆడ పడేసిపోతాడు, ఆ మాటను గాలికి వదిలేస్తాడు. ఆ మాట చుట్టూ మనం తిరుగుతాం. ఎక్కడ కూడా మనకి ఇచ్చిన హామీల మీద కానీ, బడ్జెట్లో మన వాటాకు సంబంధించి కానీ, మన కుల అస్తిత్వం కానీ ఎక్కడ మనకు చైతన్యం వస్తలేదు. మహబూబ్నగర్ మీటింగ్ పోయి మేము బట్టలు కుట్టేటోళ్ళం, మేకలు కాసేటోళ్ళని కూడా, నేను బట్టలు ఉతికేటోళ్ళని కూడా మంత్రి పదవులు ఇచ్చినా అన్నాడు రేవంత్ రెడ్డి. ఏడుంది నీ ఆత్మగౌరవం? ఏడవుందని అడుగుతున్నా నేను. ఎందుకు ఈ పార్టీలని అడుగుతున్నా, ఈ కుల సంఘాలన్నీ ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నా. ఆ పని మనం చేయాలి. రేపు నువ్వు బట్టలు ఉతికేటోనికి, మేకలు కాసేటోనికి మంత్రి పదవి నేను ఇచ్చిన అంటే దాని అర్థం ఏంది? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఎంత అహంకారపూరితమైనటువంటి మాట. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరు కాంగ్రెస్లో ఉండవలసిన అవసరం ఏంది? 24 సీట్లు ఇచ్చిండు బీసీలకు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి ఎంపీ సీటుకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను తీర్మానం చేసింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్. 17 ఎంపీలకు 17లో 34 రావాలి. 34 బదులు కేసీఆర్ 23 ఇచ్చిండు, నేను 24 ఇచ్చిండు. అంటే కేసీఆర్ నువ్వే మనుషులు, ఇక మీ మనుషులం కాదు. వాడు 23 ఇస్తే నువ్వు 24 ఇస్తావు, వాడు 18 ఇస్తే నువ్వు 19 ఇస్తావు. వాడు 23% రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో ఇస్తే నువ్వు 19% ఇస్తావు. అంటే మా హక్కులు, మా అస్తిత్వం, మా ప్రాతినిధ్యము, నీ పార్టీలో మా సభ్యత్వాలు, మా ఓట్లు ఏవి లేవా? మరి ఇది బీఆర్ఎస్ వెళ్ళది. అది బీఆర్ఎస్ కూడా మీది విమర్శలే చేస్తుంది కాంగ్రెస్ని, బీజేపీ మీది విమర్శలే చేస్తుంది. అసలు లోతుగా వెళ్ళి కులాలు అధ్యయనం చేసి వాళ్ళ యొక్క దయనీయ స్థితిని బయటకు తీసుకొచ్చి ఈ మేనిఫెస్టోలో ఉన్న ఏ అంశాన్ని కూడా ఈ పార్టీలు చర్చిస్తలేవు. ఎవరు చర్చించాలి? ఎవరు బాధితులు ఆ సమాజం చర్చించాలి. బాధిత సమాజం ఎవరు? మన దయనీయ కులాలే, యాచక కులాలే, వృత్తి కులాలే, బహుజన కులాలే. కాబట్టి మీరందరూ చైతన్యంగా అండి, మనం ముందుకెళ్దాం. బ్లూ ఇండియా పార్టీ మీకు ఎప్పుడు అండదండగా ఉంటుంది. మీకు చక్కటి నాయకుడు ఉన్నాడు. మీకు ఫస్ట్ నేను ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తా. ఎప్పుడైనా నడిపించే నాయకుని పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ ఉద్యమమైన ఫలితాన్ని సాధించింది అంటే, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందంటే 2 కారణాలు. ఒకటి నాయకుడిని అనుసరించడం, 2 ఆ సిద్ధాంతాన్ని మోయించి ప్రజలకు తీసుకుపోవడం. మీ కులరాజ్యాధికార పార్టీల స్టీరింగ్ కమిటీ చైర్మన్, సిద్ధాంతకర్త అయిన సిద్ధేశ్వర్ అన్న నాయకత్వాన్ని మీరు బలపరచాలి, అనుసరించాలి. అనుమానం లేకుండా, అవుతుందా కాదా అనే అనుమానం లేకుండా ఎప్పుడైతే బ్లైండ్గా మీ లీడర్ని మీరు ఫాలో అవుతారో మీరు తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు. 2వది, కుల రాజకీయ పార్టీల సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతాన్ని మీరు మోయాలి, అనునిత్యం మోయాలి. ఎందుకు చెప్తున్నా? ఒక ముస్లిం ఇంట్లో ఒక పిల్లగాడు పుడితే గ్రామాలల్లో తెలుగు మాట్లాడుతుండు, వాళ్ళ భాష మాట్లాడుతుండు. ఇప్పుడు ఒక గుజరాత్ ఆయన వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే గుజరాతీ మాట్లాడుతుర్రు, తెలుగు మాట్లాడుతుర్రు. ఎందుకు మాట్లాడుతుర్రు? ప్రాక్టీస్.
ప్రాక్టీస్ అనేది జరిగితే ఆటోమేటిక్గా లిపి లేకున్నా, రాయడం రాకున్నా, చదవడం రాకున్నా, మాట్లాడడం అనే భాష ఎట్లయితే వస్తుందో మీరు కూడా మీ సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ప్రాక్టీస్ ఎప్పుడు చెప్తుండాలి, ఎప్పుడు చెప్తుండాలి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీవీ ముందుకు వస్తే అందరు రైతులు సాయంత్రం ఇళ్ళ దగ్గరకు వచ్చి టీవీ చూసేటప్పుడు వచ్చిన రైడు పిట్టల దూర మాటలు మాట్లాడతారు, అన్నీ ఇటు తుపాకి రాముల లెక్కనే మాట్లాడుతున్నాను. నేను స్వయంగా నిన్న నేను అంటే ఆయన మాట్లాడే మాటలకు, కొట్టే పంచు డైలాగులకు అసాధ్యమైన అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీని 10,000 కిలోమీటర్ల పాతాళానికి తొక్కి పడేస్తుంది రేపు బీఆర్ఎస్ అనేది అమ్మ ఏడవరా అని అన్నది. కానీ ఎంత నవ్వినా కూడా ఒక విజన్ పెట్టుకుంది కాబట్టి ఆయన చెప్పదలుచుకుంది చెప్పి 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 నవ్వినోనే వెంట నడిపించుకుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి, లక్ష్యం ఉండాలి, దానికి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికలో నువ్వు భాగస్వామి కావాలి, నేను నిరంతరం పనిచేస్తూ ఉండాలి. చెట్టు పెరగాలంటే నీరు ఎట్లా అవసరమో నీ భావజాలానికి ప్రచారం అట్లా అవసరమో. నువ్వు భావజాలాన్ని మోయకుండా, పూలే అంబేద్కర్ని ఎత్తుకోకుండా, నువ్వు ఇంటింటికి పోయి ప్రచారం చేయకుండా, నీ కుల రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాన్ని నువ్వు మోయకుండా, నీ నాయకుని పేరు ఎత్తకుండా, నువ్వు భుజాల మీద మోయకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మన విజయాన్ని సాధించలేము. కాబట్టి చేసే పని చిత్తశుద్ధితో చేయండి. కేటాయించిన టైం మీరు కేటాయిస్తారు, కనెక్ట్ కండి. ఎట్లా విజయం రాదో మనం చూద్దాం, అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు మీరు అందరూ కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైతే అనుకుంటున్నా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించడమే కాదు, రేపు భవిష్యత్తులో మనం అందరం కలిసి భారతదేశంలో బహుజన రాజ్యం అనే సంచలనాన్ని సృష్టించబోతున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు అనుకుంటుండొచ్చు ఈ అన్ని మాటలు మస్తు చెప్తారన్న, మైక్ ముందుకు వచ్చి ఒక్కొక్కరు మస్తు చెప్తుండు, మీరు కూడా చెప్తారని. ప్రాక్టికల్గా చేస్తున్నాం మేము మీ దేశ నుంచే, పూలే అంబేద్కర్ వాదం నుంచే సమాజంలో మన కులాలకు వివిధ రాజకీయ పార్టీలలో జరుగుతున్న అవమానాలకు తట్టుకొని నిలబడి ఎదురొడ్డి ఇది కాదు, మనకంటూ రాజకీయ పార్టీ లేకుంటే మనకు అధికారం రాదు, ఆత్మగౌరవం దెబ్బతినే దగ్గర మనం ఉండకూడదు, మన శత్రువు దగ్గర మనం ఉండకూడదు అని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి ఢిల్లీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఇలా 5 రాష్ట్రాలలో పార్టీని ప్రారంభించిన శాఖని. అంటే మరి అది మీరు అనుకున్నట్లు అవుతుందో కాదో అంటే నేనేం కూర్చుండు అది ఆన్నే ఉంది. అవుతుందో కాదో అని నేను భయపడితే బ్లూ ఇండియా పార్టీ అనేది పుట్టకపోవు, ఆ పేరు ఉండకపోవు, ఇలా 5 రాష్ట్రాలకు పార్టీ వ్యాపించకపోవు. మీరు చూస్తుండండి రాబోయే 5 సంవత్సరాలలో అంటే ఒక ఎలక్షన్ తప్పితే 10 సంవత్సరాలలో 2 ఎలక్షన్లో భారతదేశ స్థాయిలో భారత పార్లమెంటులోకి బ్లూ ఇండియా పార్టీ సభ్యులు వెళ్ళబోతున్నారు. ఇది వాస్తవం, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ మేము కొంతమంది వస్తారో రారో, మళ్ళీ ఇళ్ళకు కలుస్తామో కలవమో, ఏడ ఉన్నా మీరు పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి. భారతదేశ స్థాయిలో ఒక సామాన్యుడు పెట్టినటువంటి పార్టీ నుంచి భారత పార్లమెంటులోకి సభ్యులు వెళ్ళబోతున్నారు. వచ్చే ఎలక్షన్లలో ఏదో ఒక రాష్ట్రం నుంచి అసెంబ్లీకి బ్లూ ఇండియా పార్టీ నుంచి సభ్యులు వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎక్స్ ఎంపీలు ఇలా వివిధ రాష్ట్రాలలో బ్లూ ఇండియా పార్టీలో జాయిన్ అవుతారు. కారణం ఏంటి? బొంగు ప్రసాదం చూసి కాదు, పార్టీ సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ, పార్టీ నడుస్తున్న తీరు, ఇది మన ప్రజలను దగ్గరకు చేస్తుంది. మన ప్రజలకు బంగారం లాంటి భవిష్యత్తును అందించేటటువంటి ప్రణాళికతో ఉన్నది. ఇది ఒక 10-15 సంవత్సరాల తర్వాత దీని విలువ తెలుస్తుంది. చెట్టు పెట్టగానే పళ్ళు ఇయ్యదు, మీరు ఇప్పుడే పార్టీ పెట్టగానే ఇప్పుడే అయిపోతుందని అనుకోవద్దు. స్టార్టింగ్ దశలో ఉన్నాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మనం చాలు, మన మెదళ్ళు చాలు, మన శక్తి చాలు. మనం అందరం భీమే కోనగాంలో 29,000 పీష్వా సైన్యాన్ని 5,000 మంది 500 మంది ఓడించారు. వాస్తవమే కదా, సినిమా కాదు కదా, వాస్తవమే కదా. 29,000 సైన్యం ఏడా, పీష్వా ఏడా, ఆయుధాలు ఏడా, 500 మంది మహర్ల రేంజ్ ఏడా. అంటే ఎట్లా జరిగింది? ప్రతిభ ఉంది, ధైర్యం ఉంది, త్యాగం ఉంది, చేయగలనన్న సత్తా ఉండి వాళ్ళు చేసి మన పూర్వీకులు చూపించారు. రాజరిక వ్యవస్థలో రాజు చెప్తే తల తీయాలంటే తీసే సందర్భంలో ప్రసార మాధ్యమాలు లేవు, అంటే టీవీలు లేవు, ఛానళ్ళు లేవు, పత్రికలు లేవు, చదువు లేదు, జ్ఞానం లేదు. అసలు నీకు ఏది తెలియని కాలంలో పాపన్న
స్వయం ప్రకటిత రాజుగా సైన్యాన్ని నిర్మించుకొని ఏ విధంగా గోల్కొండ కోటను పాలించిండు? మన పూర్వీకుడు కాదా? నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇవాళ నిన్ను ఎవడు అడుగుతాడు? ఇవాళ నువ్వు పార్టీ పెట్టుకుంటే నిన్ను అడిగితే నువ్వు క్వశ్చన్ చేస్తావు రాజ్యాంగబద్ధంగా. ఇవాళ నీ ఊర్లో జెండా కడుతుంటే కట్టనీయకుంటే పార్టీ జెండా నీకు క్వశ్చన్ చేస్తావు. నీకు కులం ఉంది, నీకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి, నీకు చదువు ఉంది, నీకు జ్ఞానం ఉంది. ఆయన పాపన్నకి ఏముంది? ఇంట్లో వాళ్ళ అమ్మ దాపెట్టిన సొమ్ము ఇంత ఆది తీసుకొచ్చి 7 మందిని తయారు చేసుకొని 7 మందితోటి మెల్లగా గోల్కొండ కోటని జయించే శక్తివంతుడై పాపన్న మనకు మార్గదర్శకుడై సూచించుండు. నువ్వు పాపన్న మార్గంలో నడుస్తావా, ఈ దళారుల మార్గంలో పోతావా? మీరు అందరూ ఆలోచించుకోవాలని నేను తెలియజేస్తున్నా. సాధ్యమైంది. ఇలా కరడు కట్టిన బ్రహ్మణీజం కలిగిన ఉత్తరప్రదేశ్లో కాంచీరాము సైకిల్ మీద పోయి మైక్ పట్టుకొని రూపాయి లేకుండా ఒక స్త్రీని, దళిత స్త్రీని ముఖ్యమంత్రిని చేసి చూపించిండు. మన నాయకుడు కాదా? ఆనాడు ఉన్నదా ఇంత చైతన్యం? ఆనాడు ఉన్నాయా ఇన్ని హక్కులు? ఇవాళ ఈ తెలంగాణ గడ్డ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణలో వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి గడ్డ. ఎవరు చేసిరు? అంతా మన పూర్వీకులే చేసిరు. ఏమున్నాయి వాళ్ళ చేతుల్లో? ఇవాళన్నా మనకి ఇంత స్వేచ్ఛ ఉంది, ధైర్యం ఉంది, హక్కులు ఉన్నాయి. ఆయన మన పూర్వీకులకు హక్కులు తెలుసా? ధైర్యం ఉందా? ఊర్లోకి పోతే పోలీస్ పటేల్, మాల్ పటేల్, మున్సబు, కర్ణము, దొరా, జాగీర్దార్, దేశ్ముఖ్, దేశపాండే వాడు చెప్తే రాత్రి మన గుడిసె లేవాలంటే లేచింది. మన భూమి పొద్దుగాల వాని పేరు మీద కావాలంటే అయ్యింది. మనం చెట్టు గట్టి కొట్టాలంటే కొట్టి చంపినటువంటి సందర్భాలు ఉన్న దగ్గర మనము పిల్లిని కూడా బంధించి గదిలో కొడితే పులిలాగా తిరుగుబాటు చేస్తుంది అన్నట్టు పొద్దు ఎక్కినప్పటి నుంచి పొద్దు వంగే వరకు శ్రమకోర్చి పనిచేసిన గుక్కడి గంజి నీళ్ళు దొరకక తప్పనిసరి పరిస్థితుల్లో మనం అందరం తిరుగుబాటు చేస్తే దొరలు గడియలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోయారు సచ్చినోడు దావంగా. ఇది మన కళ్ళ ముందే జరిగింది కదా, మన పూర్వీకులే చేసిరు కదా. ఇప్పుడు నువ్వు కత్తి పట్టుకొని పోరాటం చేయాలనా? నువ్వు బాంబులు వేయాలనా? నువ్వు రాజులాగా యుద్ధం చేసి గెలవాలనా? అంబేద్కర్ చక్కటి ఓటిచ్చిండు. నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు మారు, నీ పక్కన ఉన్నవని మార్చు, ఈ లక్ష్యం వైపు తీసుకురా. దీన్ని ఎట్లా నడిపిద్దాం, ఎట్లా ముందు తీసుకుపోదాం, ఎట్లా విజయం సాధిద్దామో చూద్దాం. మా రోజు వీరన్న బతుకున్నా, ఇలా కాంచీరామ్ ఇంకొక 10 సంవత్సరాలు బతుకున్నా, అంబేద్కర్ ఇంకొక 10 సంవత్సరాలు బతికి ఉన్నా, ఇవాళ మనకు మళ్ళీ మొదటికి వచ్చి కూర్చొని మాట్లాడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి ఉండేది కాదు. ఆనాడే మనకు రాజ్యం వచ్చేది. చరిత్ర అగ్రకులాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ మన రాజ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడికక్కడ దానిని సమూల నేలమట్టం చేస్తూ వచ్చినాయి. మన నాయకత్వాన్ని అంతమొందిస్తూ వచ్చినాయి. భావోద్వేగానికి గురవుతున్నాం. 10-15 రోజులు, 4 రోజులు తిరుగుబాటు చేస్తున్నాం. ఆ నాయకుడు ఇచ్చిన సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నాం. మళ్ళీ యథావిధిగా మనం పోతున్నాం. ఇది సామాన్యుడు చేసేటటువంటి పని. సామాన్యుని లెక్క మనం ఆలోచన చేస్తే ఈ సమాజాన్ని మార్చలేము. సామాన్యుని లెక్క మనం ఆలోచన చేస్తే ఈ సమాజాన్ని మనం మార్చలేము. నువ్వు సామాన్యుని లెక్క ఉండకు. సామాన్యుని మార్చే శక్తితో కూడిన వ్యక్తివై, ఒక నాయకునివై, నడిపించే మార్గదర్శకుడివై నువ్వు ముందుకురా. నువ్వు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకో. తప్పనిసరిగా రేపు మనం కుల రాజ్యాధికార పార్టీల ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో, బ్లూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో, నారాయణ్ సార్ ఆధ్వర్యంలో, మిగతా పెద్దల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభని నిర్వహిద్దాం. మన శక్తి ప్రదర్శన చేద్దాం. మనం అంటే ఏందో చూపిద్దాం. మన ఆత్మగౌరవ నినాదాన్ని, పతాకాన్ని ఎగరవేద్దాం. ఇప్పటిదాకా మనం చేసిన పోరాటాలు మొత్తం ఇతరులకు లాభం చేసినాం. అసలు సిసలైన పోరాటాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. మనం పార్టీ పెట్టుకోవడమే అసలు సిసలైన పోరాటం. మనం ఎంత పోరాటం చేస్తే